హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గర అయితే వచ్చేసినాం. ఈరోజు వచ్చేసి 15th ఆగస్ట్, మన ఇండిపెండెన్స్ డే. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు వచ్చేసి మనం ఖైరతాబాద్ దగ్గర అదైతే ఫ్లాగ్స్ అయితే కట్టేసారు, మొత్తం చూసుకోవచ్చు. ఏదైతే మనకు వినాయకుని ఫేస్ దగ్గర ఏదైతే ఉందో, ఒక నిమిషం, వినాయకుని దగ్గర మన ఫేస్ ఏదైతే ఉందో, ఫేస్ మొత్తం మనకైతే ఫినిషింగ్ వర్క్ అయితే నడిచింది. మొత్తం ఐస్ కానీ, పక్కల త్రిమూల్ కూర కానీ, అండ్ యువతల అమ్మవార్లు కానీ మనకైతే ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా మనకు ఏదైతే స్వామివారి పంజా కానీ, మన ఏదైతే స్వామివారి బిల్ల ఉందో అదే బెల్ట్, ఆ బెల్ట్ గల మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. అదేవిధంగా మనకు ఆశీర్వాదం చేతికిలా మనకు సెకండ్ కోటింగ్ వర్క్ అయితే ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది చూడండి. అదేవిధంగా మనకు లెఫ్ట్ సైడ్గా అక్కడ వర్కింగ్ చేస్తారు. మొత్తం మబ్బు వస్తుంది, ఎందుకంటే ఈ ఫ్లాగ్స్ కట్టారు కాబట్టి మొత్తం అక్కడనే ఫోకస్ అయిపోతుంది. ఇక్కడ చూసుకుంటే మనకు తొండంగిలా ఫినిషింగ్ వర్క్ అయిపోయింది. అదేవిధంగా మనకు ఏదైతే పైన దంతాలు కానీ వినాయకుడు మొత్తం పైన ఏదైతే సర్పాలు గిల్ల మనకు అయితే వర్కింగ్ అయితే అయిపోయింది. సెకండ్ కోటింగ్ అయితే అయిపోయింది. సర్పాల కింద థర్డ్ కోటింగ్ వరకు అయితే రాలేదు. మంచి మంచి అప్డేట్లు ఉన్నాయి, చూపిస్తాను. నా వీడియో వరకు ఎండ్ వరకు చూడండి. అండ్ మనకు ఏదైతే పంజా ఉందో ఇక్కడ రుమాల్ వచ్చింది సైడ్కి, ఆ రుమాలకు గిలా మనకు వర్కింగ్ అయితే తెలియలేదు. మనకి నిన్న ఏదైతే మనకు రామ్లాల్ అండ్ రాహుకేతు వైర్కి అయితే మనకి కింద బేస్ ఏదైతే మనకు స్వామివారి కింద బేస్ ఏదైతే డిజైన్ ఉందో కింద స్టేజ్ అంతవరకు జరిగింది. అండ్ మనకు ముందరకే చూసుకోవచ్చు, మనకి ఏదైతే రామ్లాల్ ఉందో రామ్లాల్ గిలా మనకి కింద స్టేజ్ అయితే వేసారు, చూసుకోవచ్చు. ఫ్లాగ్స్ అయితే కట్టారు మొత్తం పైన కింద వరకు. మనకి ఏదైతే రామ్లాల్ బ్యాక్ సైడ్ మనకి ఏదైతే ఫ్రేమ్ ఉందో ఆ ఫ్రేమ్ వరకు అయితే ఏమంటారు అమ్మవార్లే వస్తాయి కదా, అమ్మవార్లే వస్తాయి కాబట్టి స్మూత్ అయితే వేసారు చూడండి. సెకండ్ కోటింగ్ అయితే వేసారు. అదేవిధంగా మన స్వామివారికి కింద స్టేజ్ అయితే వేసారు. అండ్ ఇంకోటి వచ్చేసి రాహుకేతు గిలా మనకు కింద ఏదైతే మనకు డిజైన్ ఉందో ఆ డిజైన్ నిన్న కింద అయితే మట్టి అయితే పెట్టేసారు, కింద తాడలేరు ఉత్తవ అయితే పెట్టేసారు. ఇంకా ఫినిషింగ్ వరకు అయితే వేయలేదు. అదేవిధంగా మనకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏదైతే గుట్టలు కానీ ఏవైతే ఉన్నాయో మనకైతే ఫినిషింగ్ వరకు అయిపోయింది. అదేవిధంగా బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ పూర్తిగా మనకైతే మొత్తం పై నుంచి కింద వరకు అయితే మొత్తం కొట్టేసారు చూడండి. బట్ట అయితే కొట్టేసారు, బట్ట కొట్టారు. సంచి గోన సంచి మనం చూసాను కదా, గోన సంచి అయితే కొట్టేసారు పై కింద వరకు, చూసుకోవచ్చు. మొత్తం పై నుంచి కింది వరకు అయితే మొత్తం అయితే కొట్టేసారు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ కూడా మనకి బార్డర్ అయితే కొట్టేసారు. పైన బార్డర్ ఇంకా కొడుతూనే ఉన్నారు. అక్కడ ఇంకా జాలి వరకు అయితే కొంచెం నడుస్తుంది చిన్నగా, ఇక్కడ సైడ్స్కి అయితే చేస్తున్నారు. మనకు అమ్మ వాళ్ళ ఫేస్లు ఉంటాయి కాబట్టి అవి చూపించవద్దు అని చెప్పారు, అందుకే చూపించట్లేదు. రైట్ సైడ్ మనము వచ్చేసి మనకు శ్రీనివాస కళ్యాణంలో మనకు ముగ్గురు అయితే వచ్చారు. అదేవిధంగా మనకు పైన బార్డర్ కానీ కింద సైడ్స్ కానీ మొత్తం ఫినిషింగ్ అయితే అయిపోయింది. మొత్తం అయితే దూరం వెళ్ళి చూపిస్తాము. మనకు ఒక సేమ్ మన పోస్టర్లు ఎట్లా ఉంటుందో సేమ్ అదే బార్డర్, మనకి కళ్యాణం ఎట్లా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా ఒక కళ్యాణంలో ఎట్లా ఉంటుందో మన కళ్యాణం కూడా అట్లా ఉంది. శ్రీనివాస కళ్యాణం చూసుకోవచ్చు. మన పైన వర్కింగ్ అయితే నడుస్తుంది. అదేవిధంగా మనకి యువతల గిలా వినాయకుని బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో రైట్ సైడ్ గిలా మొత్తం పై వరకు అయితే కొట్టేసారు బట్ట, చూసుకోవచ్చు. వినాయకుడి చేతులు చూడండి, చేతులు కనపడుతున్నాయా, చేతులు అంతా వినాయకుడు మొత్తం గిల్లరింగ్ మొత్తం అయిపోయినాక మనకు అవుట్పుట్ అనేది అప్పుడు కనబడుతుంది. వినాయకుడు ఎప్పుడు ఇంకా వచ్చేసి మనకు 23 days అయితే మిగిలి ఉంది. 23 days ఇలా కాదు, 18 days ఉంటుంది. ఎందుకంటే 18 days వరకు ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోతుంది మొత్తం. టోటల్ అప్డేట్ ఇది. నా ఛానల్ ఇంకో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ జై శ్రీ గణేష.